హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకెండ్ కోడింగ్. నా పేరు సునీల్ కుమార్. ఈ వీడియోలో మనము జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి యారో ఫంక్షన్స్కి గురించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనము డీటెయిల్గా నేర్చుకుందాము. దీని గురించి జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూస్లో చాలా బాగా అడుగుతూ ఉంటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో జావా స్క్రిప్ట్లో మెయిన్గా యారో ఫంక్షన్స్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే, ఏదైనా దాని యొక్క షార్టర్ సింటాక్స్ని బేస్ చేసుకుని యారో ఫంక్షన్స్ అనేది మనకి జావా స్క్రిప్ట్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో మీరు ఏదైనా మన నార్మల్ ఫంక్షన్ని చూసారనుకోండి, నార్మల్ ఫంక్షన్ మనం జావా స్క్రిప్ట్లో ఎలా యాడ్ చేస్తాము, ఇలాగ ఒక ఫంక్షన్ తీసుకొని మనము ఏమైనా పారామీటర్స్ కావాలనుకుంటే పాస్ చేసుకొని ఆ తర్వాత మనము ఇలాగ ఒక ఫంక్షన్ని తీసుకొని దానిలో ఫంక్షన్లో నుంచి ఇలాగ రిటర్న్ కీవర్డ్ రాసుకొని మనము వాల్యూస్ అయితే రిటర్న్ చేస్తూ ఉంటాం. ఇది నార్మల్గా మనము జావా స్క్రిప్ట్ని డిక్లరేషన్స్ ద్వారా యూజ్ చేసి ఒక జావా స్క్రిప్ట్ ఫంక్షన్ అనేది మనము క్రియేట్ చేస్తాము. సో లేదు అనుకుంటే నార్మల్గా జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్లో మనము దీన్ని డిఫైన్ చేయాలి అనుకుంటే మనము ఇలాగా ఒక వేరియబుల్ తీసుకొని వేరియబుల్లో ఒక ఎనానిమస్ ఫంక్షన్ యూజ్ చేసి మనము ఇలాగా వాల్యూ అనేది డిఫైన్ అనేది చేస్తూ ఉంటాము. సో బట్ యారో ఫంక్షన్స్లో మాత్రము మనం ఏం చేస్తూ ఉంటామంటే, సింపుల్గా ఇలాగ కాన్స్ట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను నేను, యాడ్ అనే వేరియబుల్. దానికి నేను ఏ కామా బి అనేసి ఇలా ఇచ్చేసి ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దెన్ సింబల్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఒక యారోని మనము క్రియేట్ చేస్తున్నాం. ఇలాగ యారో సింబల్ యూజ్ చేసి మనము రిటర్న్ కీవర్డ్ని బేస్ చేసుకుని వాల్యూ అయితే రిటర్న్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి చిన్న చిన్న సింటాక్సెస్ కూడా మనము ఇలాగ ఫంక్షన్ అనే కీవర్డ్ని మనము రిమూవ్ చేసి మనము యారో యూజ్ చేసుకొని ఒక ఫంక్షన్ అయితే మనము ఇలాగ క్రియేట్ చేయొచ్చు. సో ఈ యారో ఫంక్షన్లో ఉన్నటువంటి ఇంకొక నేచర్ ఏంటి అంటే ఇంప్లిసిట్ రిటర్న్. సో ఆటోమేటిక్గా మనము కొన్నిసార్లు ఇక్కడ ఏం చేస్తున్నామంటే యారో ఫంక్షన్లో రిటర్న్ యూజ్ చేసి లేదా ఏ ఫంక్షన్లో అయినా సరే రిటర్న్ కీవర్డ్ యూజ్ చేసి వాల్యూ అయితే రిటర్న్ చేస్తాము. అలా కాకుండా ఆ యారో ఫంక్షన్ యూజ్ చేయటం వల్ల షార్టర్ సింటాక్స్లో సింగిల్ ఎక్స్ప్రెషన్స్లో ఆటోమేటిక్గా రిటర్న్ కీవర్డ్ని కూడా అదే రిటర్న్ చేస్తూ ఉంటుంది. సో అది ఎలాగంటే, సపోజ్ ఇప్పుడు మీరు నార్మల్గా ఇలా ఒక ఫంక్షన్ని తీసుకున్నారు అనుకుందాం. ఇదిగోండి చూడండి, డబల్ ఈక్వల్ టు ఒక ఫంక్షన్ ఎనానిమస్ ఫంక్షన్ తీసుకొని దానికి ఎక్స్ అనే పారామీటర్ పాస్ చేసి రిటర్న్ ఎక్స్ ఇంటూ 2 అనేదాన్ని మీరు ఇస్తూ ఉన్నారు. సో దీన్ని కనుక మీరు ఒక యారో ఫంక్షన్లో రాశారు అంటే కాన్స్ట్ డబల్ ఈక్వల్ టు మీరు సింగిల్ పారామీటర్ ఉంటే ఎటువంటి పారాంథసిస్ లేకుండా ఇలాగా పారామీటర్ నేమ్ యూజ్ చేసి ఇలాగ మీరు ఇచ్చేసి ఎక్స్ ఇంటూ 2 మీరు ఏదైతే ఆపరేషన్ చేయాలనుకుంటున్నారో ఆపరేషన్ ఇవ్వచ్చు. సో దీనివల్ల చూసారు కదా ఏమైంది, సింగిల్ సింటాక్స్ని బేస్ చేసుకుని దీనిలో మనకి ఒక వాల్యూ అయితే రిటర్న్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు మీరు కనుక ఇదంతా తీసేస్తున్నాను నేను, సో లేదు అంటే కామెంట్స్లో పెడుతున్నాను ప్రజెంట్. మీరు కనుక ఇప్పుడు console.log డబుల్ యారో అనే దాన్ని మీరు కాల్ చేయాలి అంటే సింపుల్గా ఇలాగ ఫంక్షన్ని కాల్ చేసి దానిలో ఒక వాల్యూని నేను 2 అనే దాన్ని సెండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేసి చూడండి, రిఫ్రెష్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తే వాల్యూ అనేది 4 అనేది మనకి వస్తుంది. సో ఇలాగ మనకి రిటర్న్ అనే కీవర్డ్ లేకుండా ఆటోమేటిక్గా మనకి రిటర్న్ కీవర్డ్ అనేది ఇంప్లిసిట్గా ఇస్తుంది. సో ఇంప్లిసిట్గా ఇవ్వడం అంటే ఆటోమేటిక్గా రిటర్న్ కీవర్డ్ని అది ఎజ్యూమ్ చేసుకొని మనకి వాల్యూ అయితే రిటర్న్ ఇస్తుంది. సపోజ్ ఇప్పుడు మీరు ఎందుకు ఇలా రిటర్న్ ఇస్తుందంటే, మీరు ఏదైనా షార్ట్ సింటాక్స్ని ఏదైనా ఒక వాల్యూని రిటర్న్ చేయాలనుకున్నప్పుడు ఇలాగా సింగిల్ లైన్లో మీరు ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు యారో ఫంక్షన్ అనేది ఇలాగ మీకు ఆటోమేటిక్గా రిటర్న్ ఫంక్షన్ అనేది ఇన్సర్ట్ చేస్తుంది. సో మీరు ఫంక్షన్ని ఇలా కూడా డిఫైన్ చేయొచ్చు, బట్ అదే ఫంక్షన్ని యారో ఫంక్షన్లో రాయడం వల్ల చూసారు కదా సింటాక్స్ అనేది ఎంత చేంజ్ అనేది వస్తుంది. సో ఈ సింటాక్స్ చేంజ్ కోసం మాత్రమే షార్టర్గా సింపుల్గా స్మాల్ ఫంక్షన్స్ని ఇలాగ యారో ఫంక్షన్ బేస్ చేసుకొని మనము యూజ్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే దీనిలో మనము నో బైండింగ్, సో నో బైండింగ్ టు దిస్ కీవర్డ్. సో మీరు ఏదైనా ఒక దిస్ కీవర్డ్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉన్నారు అనుకుందాం. సో ఎలాగంటే ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ని నేను తీసుకుంటున్నాను. సో ఈజీగా ఉండడం కోసము నేను ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ కోడ్ అనేది మీకు ఇక్కడ చూపించేస్తూ ఉన్నాను. సో ఇక్కడ చూసారంటే నేను ఇక్కడ ఒక పర్సన్ అనే ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను. దానిలో నేమ్ జాన్ అనే ఒక ప్రాపర్టీని తీసుకున్నాను, ఏజ్ 30 అనే ప్రాపర్టీ తీసుకున్నాను. బట్ ఇక్కడ గ్రీట్ అనే ఒక ఫంక్షన్ని నేను తీసుకున్నాను. గ్రీట్ అనే ఫంక్షన్లో దాని లోపల ఒక సెట్ టైమ్ అవుట్ అనే ఒక మెథడ్ని నేను తీసుకున్నాను. ఆ సెట్ టైమ్ అవుట్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇంకొక ఫంక్షన్ని
కాల్ బ్యాక్ ఫంక్షన్ లాగా యాక్సెప్ట్ చేసి దాన్ని టైమర్ని బేస్ చేసుకొని మీకు 1 సెకండ్ అంటే 1000 అంటే ఏంటంటే 1000 మిల్లీ సెకండ్స్ తర్వాత మీకు ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు మీరు person.greet అనే ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు 1 మిల్లీ సెకండ్ తర్వాత ఈ ఫంక్షన్ అనేది మీకు కన్సోల్లో రిజల్ట్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు కనుక మీరు బేసిక్గా మనం ఏమనుకుంటామంటే దిస్ కీవర్డ్ అనేది ఎలా ఇక్కడ బిహేవ్ చేస్తుందో చూడండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మీరు చూడొచ్చు ఫంక్షన్లో ఎటువంటి యారో ఫంక్షన్ అనేది మనము యూజ్ చేయడం లేదు. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ person.greet అనే దాన్ని నేను ఇలాగా కాల్ చేస్తూ ఉన్నాను. చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. మీరు కావాలంటే చూడండి, ఇదిగోండి చూడండి, 1 సెకండ్ తర్వాత మీకు మై నేమ్ ఈజ్ అని వచ్చింది, కానీ దిస్ డాట్ నేమ్ అనేది మనకి ప్రింట్ అవ్వలేదు. ఎందుకు ప్రింట్ అవ్వలేదు అంటే ఇక్కడ మీరు గ్రీట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నారు. ఇన్సైడ్ గ్రీట్ అనే ఫంక్షన్ లోపల మాత్రమే ఇక్కడ మీకు దిస్ డాట్ నేమ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీరు గ్రీట్ అనే ఫంక్షన్ లోపల console.log దిస్ డాట్ నేమ్ అనే దాన్ని ప్రింట్ చేయండి సపరేట్గా. సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి, మీకు జాన్ అనేది ప్రింట్ అయింది. బట్ సెట్ టైమ్ అవుట్ లోపల మాత్రము దిస్ డాట్ నేమ్ అనేది యాక్సెస్ లేకుండా అయిపోయింది. అంటే ఏంటంటే దీని యొక్క అవుటర్ సెట్ టైమ్ అవుట్ అనే దానికి దీని యొక్క అవుటర్ ఫంక్షన్ అంటే ఏంటి, ఈ ఫంక్షన్ లోపల సెట్ టైమ్ అవుట్ ఉంది. సో సెట్ టైమ్ అవుట్ అనేది ఫంక్షన్ అనే దాని లోపల ఉండడం వల్ల ఇది సెట్ టైమ్ అవుట్కి గ్రీట్ అనేది అవుటర్ ఫంక్షన్ అనేది అయింది. సో దానివల్ల మనకి దిస్ డాట్ నేమ్ అనేది అంటే ఈ పర్సన్ యొక్క పర్సన్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీ అనేది సెట్ టైమ్ అవుట్ లోపల యాక్సెస్ లేకుండా పోయింది. సో దేనివల్ల ఇలాగ ఫంక్షన్ అనే కీవర్డ్ని యూజ్ చేసి మీరు ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్ని సెట్ టైమ్ అవుట్లో యూజ్ చేయటం వల్ల. సో అలా కాకుండా మీరు ఇలాగ సెట్ టైమ్ అవుట్ అనే దాన్ని డైరెక్ట్గా ఫంక్షన్ కీవర్డ్ లేకుండా ఇలా కూడా ఇవ్వచ్చు. ఇదిగోండి చూడండి, ఇలాగ ఫంక్షన్ కీవర్డ్ లేకుండా మీరు ఎప్పుడైతే కాల్ చేస్తూ ఉంటారో ఇదిగోండి చూడండి, ఇప్పుడు మరలా చూడండి 1 సెకండ్ తర్వాత మీరు ఎప్పుడైతే ప్రింట్ అయిందో మై నేమ్ ఈజ్ జాన్ అనేది ఉంది. సో ఇక్కడ సింపుల్గా ఏం జరిగింది అంటే మీరు ఇన్నర్ ఫంక్షన్ని మీరు సెట్ టైమ్ అవుట్ లోపల యారో ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు అవుటర్ ఫంక్షన్ యొక్క యాక్సెస్ అనేది సెట్ టైమ్ అవుట్ యొక్క దానికి యాక్సెస్కి వచ్చేసింది. సో దానివల్ల ఈ దిస్ కీవర్డ్ అనేది దేన్ని రిఫర్ చేస్తుందంటే ఈ అవుటర్ ఫంక్షన్ని రిఫర్ చేస్తుంది. సో ఈ అవుటర్ ఫంక్షన్కి దిస్ డాట్ నేమ్ అనేది యాక్సెస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు యారో ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు మీకు ఇలాగ వాల్యూ అనేది వచ్చింది. బట్ మీరు డైరెక్ట్గా ఫంక్షన్ అనేది యూజ్ చేసినప్పుడు దిస్ అనేది సెట్ టైమ్ అవుట్లో యాక్సెస్ అనేది ఉండదు. బట్ మీరు ఒకవేళ ఈ నేచర్ని అబ్జర్వ్ చేయండి. మీరు ఇప్పుడు గ్రీట్ అనే దాన్ని ఇక్కడ గ్రీట్ అనే ఉంది కదా, సో దీన్ని మీరు డైరెక్ట్గా యారో ఫంక్షన్ యూజ్ చేసి ప్రింట్ చేయండి. ఇదిగోండి చూడండి, నేను యారో ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను గ్రీట్. నేను ఏమని ప్రింట్ చేస్తున్నాను, దిస్ డాట్ నేమ్ అనేది ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ మీకు ఏమొచ్చింది, ఎంటీ స్ట్రింగ్ అనేది పాస్ అవుతుంది. సో ఎందుకు అంటే మీరు డైరెక్ట్గా యారో ఫంక్షన్ని ఆబ్జెక్ట్లో యూజ్ చేసినప్పుడు అదేం జరుగుతుందంటే ఈ దిస్ కీవర్డ్ అనేది గ్లోబల్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తూ ఉంటుంది. అంటే జావా స్క్రిప్ట్ని మీరు బ్రౌజర్లో యూజ్ చేస్తున్నారు కాబట్టి గ్లోబల్ ఆబ్జెక్ట్ అంటే విండో ఆబ్జెక్ట్ని ఇది రిఫర్ చేస్తూ ఉంటుంది. బట్ నార్మల్గా ఈ పర్సన్కి సంబంధించిన దిస్ అనే దాన్ని రిఫర్ చేయదు. అంటే పర్సన్ ఆబ్జెక్ట్కి సంబంధించిన ప్రాపర్టీని ఇది రిఫర్ చేయకోకుండా పోతుంది. సో ఇలాగ గ్రీట్ అనేది బిహేవ్ చేస్తూ ఇలాగ యారో ఫంక్షన్ అనేది బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్ లోపల మీరు ఒక ఫంక్షన్ని యూజ్ చేసినప్పుడు సెట్ టైమ్ అవుట్ యూజ్ చేసినప్పుడు ఒక రకంగా పనిచేస్తూ ఉంటుంది. సెట్ టైమ్ అవుట్ యూజ్ చేయకుండా నార్మల్గా మీరు యూజ్ చేసినప్పుడు ఒక రకంగా పనిచేస్తూ ఉంటుంది. సో ఇలాగా దిస్ డాట్ నేమ్ అనేది మీకు వర్కౌట్ అవుతూ ఉంటుంది. దిస్ కీవర్డ్ అనేది మీకు బైండింగ్ అనేది లేకుండా ఉంటుంది. సో నెక్స్ట్ నేచర్ ఏంటంటే మీరు ఏదైనా ఒక కన్స్ట్రక్టర్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనుకుందాం. సపోజ్ ఇక్కడ నేను ఫంక్షన్ యూజ్ చేసి ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తున్నాను. కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, మీకు ఆబ్జెక్ట్స్ని ఒక బ్లూ ప్రింట్ లాగా పనిచేసి అది ఆబ్జెక్ట్స్ని అయితే మీకు క్రియేట్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ నేను పర్సన్ అనే ఒక ఆబ్జెక్ట్ని నేను తీసుకున్నాను. ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అయితే నేను తీసుకుంటున్నాను. సో దీనిలో నేను నేమ్ అనే ఒక పారామీటర్ తీసుకొని ఇలాగే ఇస్తున్నాను. ఇప్పుడు సో నేను దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేను నేమ్ అనే దాన్ని అసైన్ చేస్తూ ఉన్నాను.
సో ఇక్కడ నేను ఈ పర్సన్ అనే దానిలో నేను ఏం చేస్తున్నా అంటే లెట్ పర్సన్ నేమ్ అని చెప్పేసి ఇలా తీసుకొని నేను కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యూజ్ చేసుకొని న్యూ పర్సన్ అని చెప్పేసి ఇలా యూజ్ చేసి నేను నేమ్ అనే దాన్ని పాస్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి, సునీల్ అనే దాన్ని పాస్ చేస్తున్నాను. కింద console.log పర్సన్ నేమ్ అనే దాన్ని నేను ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే మీరు కనుక చూసారంటే మీకు ఆబ్జెక్ట్ అనేది నేమ్ సునీల్ అనేది ప్రింట్ అవుతుంది. బట్ మీరు ఇలా ఒక ఫంక్షన్ని కన్స్ట్రక్టర్గా చేంజ్ అయితే చేయొచ్చు. బట్ మీరు కన్స్ట్రక్టర్ అని అర్థం కావాలంటే మీరు ఫంక్షన్ నేమ్లో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి. సో దానివల్ల అది కన్స్ట్రక్టర్ ఫంక్షన్గా డిటెక్ట్ చేస్తుంది జావా స్క్రిప్ట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మరలా ఈ ఫంక్షన్ని కనుక నేను యారో ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని చేయాలి అనుకుంటే సో ఇలాగా చేయాల్సి వస్తుంది. సో ఇదిగోండి చూడండి, ఇలాగ నేను యారో ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇలాగ ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయడానికి ట్రై చేసి నేను ఇలాగ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తూ ఉన్నాను. ఇంకొంచెం చూడండి. సో ఇప్పుడు నేను console.log జాన్ అనే దాన్ని జాన్ అనే వేరియబుల్ని నేను కాల్ చేయడానికి ట్రై చేసినప్పుడు చూడండి ఏం జరుగుతుంది. చూసారు కదా, అండ్ కాట్ సింటాక్స్ ఎర్రర్ రీడిక్లరేషన్ ఫంక్షన్ పర్సన్ ఉంది కదా. సో సపోజ్ ఇక్కడ నేను ఇది తీసేస్తున్నాను ప్రజెంట్ కామెంట్లో పెట్టి, అంటే రెండు నేమ్లు ఒకేలా ఉండడం వల్ల మీకు ఎర్రర్ నేను చూపిస్తుంది. ఇక్కడ క్రియేట్ చేసిన ఫంక్షన్ నేమ్ అండ్ ఇక్కడ చేసిన ఫంక్షన్ నేమ్ రెండు ఒకేలా ఉండడం వల్ల ప్రాబ్లం వచ్చింది. సారీ. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి, పర్సన్ అన్కార్డ్ టైప్ ఎర్రర్, పర్సన్ ఈజ్ నాట్ ఏ కన్స్ట్రక్టర్. ఇదిగోండి చూడండి, మీరు యారో ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని కన్స్ట్రక్టర్స్ని క్రియేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇదేం చేస్తుందంటే మీకు ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో యారో ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని మనము ఒక కన్స్ట్రక్టర్ అయితే చేయలేము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నార్మల్ ఫంక్షన్స్లో మనము ఆర్గ్యుమెంట్స్ని అయితే తీసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను వీటిని కామెంట్లో పెడుతున్నాను. సపోజ్ ఇక్కడ నేను ఫంక్షన్ అనేది తీసుకొని ఇక్కడ నేను ఫంక్షన్ అనే కీవర్డ్ తీసుకొని సమ్ అని ఇలాగ తీసుకొని console.log ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి నేను ఇలాగ ప్రింట్ చేస్తూ ఉన్నాను. సపోజ్ ఇప్పుడు నేను సమ్ అనే దానిలో సమ్ అనే ఫంక్షన్కి 1, 2, 3, 4 అని ఇలాగ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నాను. పాస్ చేస్తే ఏమవుతుంది, నార్మల్ ఫంక్షన్లో మీకు ఆర్గ్యుమెంట్స్ అనేవి, ఈ ఆర్గ్యుమెంట్స్ ఆబ్జెక్ట్ అనేది మీకు ప్రింట్ అవుతుంది. బట్ సేమ్ థింగ్ని మీరు యారో ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని ట్రై చేస్తే మాత్రము అది మాత్రమే యాక్సెస్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నేను కాన్స్ట్ సమ్ ఈక్వల్ టు console.log ఆర్గ్యుమెంట్స్ ఆబ్జెక్ట్ని నేను ఇక్కడ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఏం జరుగుతుందో చూడండి. సేమ్ ఫంక్షన్ కదా, నేను ఇలా యూజ్ చేస్తున్నాను, పైన నేను కామెంట్లో పెడుతున్నాను. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తే ఇదిగోండి చూడండి, అన్కార్డ్ రెఫరెన్స్ ఎర్రర్ ఆర్గ్యుమెంట్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్పేసి మీకు చూపిస్తుంది. సో ఇక్కడ మీరు పైన యూజ్ చేసిన ఫంక్షనే యారో ఫంక్షన్ని యూజ్ చేసుకొని మీరు ఆర్గ్యుమెంట్స్ని ప్రింట్ చేయడానికి ట్రై చేసినప్పుడు మాత్రము జావా స్క్రిప్ట్లో యారో ఫంక్షన్స్లో మాత్రము ఆర్గ్యుమెంట్స్ ఆబ్జెక్ట్ని మాత్రము అది యాక్సెప్ట్ చేయడం లేదు. సపోజ్ మీరు యారో ఫంక్షన్స్ యూజ్ చేసుకుని ఆర్గ్యుమెంట్స్ని యూజ్ చేయాలనుకుంటే మాత్రము మీరు సింపుల్గా ఇలాగ మీరు రెస్ట్ ఆపరేటర్ని యూజ్ చేసుకుని ఇలాగ ఏఆర్జీ అని నేను ఇలాగ పెడుతూ ఉన్నాను. సో ఆ ఏఆర్జీని నేను ఇలా ప్రింట్ చేస్తూ ఉన్నాను. ఇదిగోండి చూడండి, ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే ఇదిగోండి చూడండి, మీరు పంపిన ఆర్గ్యుమెంట్స్ అనేవి కూడా ఇలాగ ఒక ఎరేలో మాత్రము మీకు ప్రింట్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడు మీరు యారో ఫంక్షన్స్లో మాత్రము ఆర్గ్యుమెంట్స్ని క్యాప్చర్ చేయాలి అనుకున్నప్పుడు ఆర్గ్యుమెంట్స్ని రెస్ట్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని ఇలాగ మీరు 3 డాట్స్ యూజ్ చేసుకొని మీరు ఫంక్షన్లో మీరు ఆర్గ్యుమెంట్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఆ యారో ఫంక్షన్స్ని ఎప్పుడు కూడా మనము నేమ్ అనేది పెట్టలేము. సపోజ్ ఇలా నేను కాన్స్ట్ యాడ్ అనేది నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను, ఎప్పుడు కూడా దాన్ని ఒక ఎనానిమస్ ఫంక్షన్లా తీసుకొని ఒక ఎక్స్ప్రెషన్లో కానీ లేదా డైరెక్ట్గా ఫంక్షన్లో స్టోర్ చేయడమే, ఒక వేరియబుల్లో స్టోర్ చేయడమే తప్ప మనము దానికి ఎప్పుడు కూడా దానికి ఒక ఫంక్షన్ నేమ్ అయితే ఇవ్వలేము. సో ఇది ఇంకొక పాయింట్, బట్ మైనర్ పాయింట్. బట్ ఈ విషయం మాత్రం మనం తెలుసుకోవాలి, మనము యారో ఫంక్షన్స్కి ఎప్పుడు కూడా నేమ్ అనేది ఇవ్వలేము. సో ఈ ఫంక్షన్ని ఇది మొత్తము ఫంక్షన్ పార్ట్, సో దీనికైతే నేమ్ లేదు. సో దానికోసం మనం ఏం చేసాము, ఇలాగా ఒక వేరియబుల్లో స్టోర్ చేసి దాన్ని బేస్ చేసుకుని మనము ఫంక్షన్ అనేది కాల్ అయితే చేస్తూ ఉంటాము. సో ఇలా ఉండగా అసలు మనము యారో ఫంక్షన్స్ని ఎందుకు ఎప్పుడు వాడాలి అంటే మనము సింపుల్గా యూస్ కేసెస్ ఏంటంటే యారో ఫంక్షన్స్ కూడా ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్లో
మెథడ్స్లో యూజ్ చేయకపోవడము చాలా మంచిది. సో మెథడ్స్లో కనుక మీరు దాన్ని యూజ్ చేస్తున్నారంటే దానికి ఇంకొక వేలో దాన్ని యూజ్ చేసుకొని దాన్ని లెక్సికల్ బౌండ్ ఉండేలా మాత్రమే మనం చూసుకొని ఆబ్జెక్ట్లో మాత్రము దాన్ని మనము క్రియేట్ చేయాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మ్యాప్ కానీ ఫిల్టర్ కానీ ఇలాగా కొన్ని మెథడ్స్ అనేవి ఉన్నవి, యారో మెథడ్స్. సో అరే మెథడ్స్. సో ఈ అరే మెథడ్స్లో మాత్రము కూడా ఈ ఫంక్షన్ అనేది మనము యారో ఫంక్షన్ అనేది మనము ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. బట్ దీన్ని సజెస్ట్ చేసేది ఏంటంటే ఆబ్జెక్ట్స్లో దీన్ని యూజ్ చేయకపోవడమే బెటర్. ఇంకొక విషయం ఏంటంటే దీన్ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే మెయిన్లీ అరే మెథడ్స్, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో మెథడ్స్లో మనము కాల్ బ్యాక్ ఫంక్షన్ లాగా పాస్ చేసి దీన్ని యూజ్ చేయడము బెటర్. అంటే చిన్న చిన్న ఆపరేషన్ చేయడానికి ఈ యారో ఫంక్షన్స్ని మనము యూజ్ చేయడం అనేది చాలా బెటర్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా ఇఫీస్ని కనుక మీరు క్రియేట్ చేశారనుకోండి. సపోజ్ ఇఫీ అంటే ఏంటి, మనకి ఎలాగ మనము ఒక ఫంక్షన్ తీసుకుంటాము, ఫంక్షన్ అనేది ఇమ్మీడియట్గా ఇన్వోక్ అయిపోతుంది. సో ఇదిగోండి చూడండి, వీటిని ఇఫీస్ అని చెప్పేసి అంటూ ఉంటారు, ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇదేంటంటే కోడ్ ఫైల్ అయితే ఎప్పుడైతే లోడ్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ ఫంక్షన్ అనేది మనకి కాల్ అవుతుంది వితౌట్ కాలింగ్ ఇట్. ఇది కూడా చూడండి, హాయ్ అని చెప్పేసి మీకు ఇలా వచ్చింది కదా. సో ఇలాగా మనకి ఇఫీస్ అనేది వాటిలో కూడా మనము ఈ యారో ఫంక్షన్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఇది కూడా చూడండి, నేను ఇఫీస్లో యారో ఫంక్షన్ యూజ్ చేశాను, సేమ్ రిజల్ట్ అనేది మీకు వస్తుంది. సో ఇఫీస్లో కూడా మీరు యారో ఫంక్షన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ వీటికి సంబంధించి ఈ యారో ఫంక్షన్కి సంబంధించి జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూలో రాబోయే రిలవెంట్ క్వశ్చన్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఎక్స్ప్లెయిన్ ద సింటాక్టికల్ ఫీచర్స్ ఆఫ్ యారో ఫంక్షన్. సో మనము దాని యొక్క సింటాక్టికల్ ఫీచర్స్ గురించి మనం చూసాం కదా. సో యారో ఫంక్షన్ని మనం ఎప్పుడు కూడా యారోని యూజ్ చేసుకొని మనము దాన్ని క్రియేట్ చేస్తాము. ఇంప్లిసిట్ రిటర్న్ అంటే ఏంటంటే మీరు ఆటోమేటిక్గా కొన్నిసార్లు సింగిల్ లైన్ ఉన్నప్పుడు మాత్రము అది ఆటోమేటిక్గా ఇంప్లిసిట్గా రిటర్న్ కీవర్డ్ అనేది ఇస్తుంది. అంటే ఇంప్లిసిట్ అంటే ఆటోమేటిక్గా రిటర్న్ కీవర్డ్ అనేది అది ఇన్సర్ట్ చేసేసుకుంటుంది, అది ఎజ్యూమ్ చేస్తుంది రిటర్న్ కీవర్డ్ని ఇస్తున్నట్లుగా. నెక్స్ట్ ఏంటంటే పారామీటర్ పారాంథసిస్. సో కొన్నిసార్లు పారామీటర్ పారాంథసిస్ అనేది సింగిల్ ఆర్గ్యుమెంట్ని మీరు పంపుతున్నప్పుడు మాత్రమే ఈ పారామీటర్ పారాంథసిస్ని వాడకపోవచ్చు. సో ఏ ఫంక్షన్ నేమ్ లేనప్పుడు కూడా ఈ పారాంథసిస్ అనేది యూజ్ చేయొచ్చు. సో దాని సిచ్యువేషన్స్ మీరు చూసారు. ఇదిగోండి చూడండి, సింపుల్గా ఇదేంటంటే పారామీటర్ పారాంథసిస్ మీనింగ్ ఏంటంటే ఇదిగోండి చూడండి, ఇలాగా పారామీటర్స్కి మీరు పారాంథసిస్ అనేది ఇవ్వచ్చు. కొన్నిసార్లు పారామీటర్కి పారాంథసిస్ లేకుండా కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. ఇదిగోండి చూడండి, ఈ ఫంక్షన్లో మీరు పారామీటర్కి పారాంథసిస్, ఇదిగోండి ఇది పారామీటర్, దానికి పారాంథసిస్ లేకుండా మీరు యారో ఫంక్షన్ అనేది ఇచ్చారు. సో మల్టిపుల్ పారామీటర్స్ని కూడా మీరు పాస్ చేసినప్పుడు మీరు మల్టిపుల్ పారామీటర్స్ని కూడా దీనిలో పాస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు బ్లాక్ సింటాక్స్ అంటే ఏంటంటే కర్లీ బ్రేసెస్ యూజ్ చేసుకుని కూడా మీరు ఈ సింటాక్స్ అనేది రాయొచ్చు. ఇదిగోండి చూడండి, బ్లాక్ సింటాక్స్ అంటే ఏం లేదు, ఇలా ఈ కర్లీ బ్రేసెస్లో మీరు ఈ యారో ఫంక్షన్స్ అనేది రాయొచ్చు. ఇదిగోండి చూడండి, బ్లాక్ సింటాక్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఇది సింపుల్గా దాని యొక్క సింటాక్టికల్ ఫీచర్. సింటాక్స్ అంటే ఏంటి, యారో ఫంక్షన్ యొక్క సింటాక్స్ అని అడుగుతున్నాడు అంతే. వై దిస్ డస్ నాట్ వర్క్ ఇన్ యారో ఫంక్షన్. సో యారో ఫంక్షన్లో దిస్ అనేది ఎందుకు పనిచేయదు అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు. ఇన్ యారో ఫంక్షన్ దిస్ డస్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ బైండింగ్, ఇన్స్టెడ్ ఇట్ లెక్సికలీ ఇన్హెరిట్స్ ద దిస్ వాల్యూ ఫ్రమ్ ఇట్స్ సరౌండింగ్ స్కోప్. సో నేను మీకు ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్లో పర్సన్ అనే ఆబ్జెక్ట్లో మీకు చూపించాను కదా. సో యారో సెట్ టైమ్ అవుట్ మెథడ్లో దిస్ అనేది మీకు అది ఎలా పనిచేస్తుంది అనేది మీకు చూపించాను. దిస్ అనేది సెట్ టైమ్ అవుట్ ఫంక్షన్లో ఉన్నప్పుడు దిస్ కీవర్డ్ అనేది పనిచేస్తుంది. మీరు నార్మల్గా ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేసి సెట్ టైమ్ అవుట్లో దిస్ అనే కీవర్డ్ని యూజ్ చేసినప్పుడు అది దానికి వాల్యూ అనేది రిటర్న్ అవ్వడం లేదు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు దీనిలో అబ్జర్వ్ చేశారంటే ఈ ఆబ్జెక్ట్లో మనము ఎప్పుడైతే సెట్ టైమ్ అవుట్ని యూజ్ చేసి ఇక్కడ దిస్ కీవర్డ్ యారో ఫంక్షన్ యూజ్ చేస్తున్నామో ఇక్కడ దీనికి వాల్యూ అనేది మీకు రిటర్న్ అవుతుంది. అదే నార్మల్గా ఈ ఫంక్షన్ని తీసేసి యారో ఫంక్షన్ని తీసేసి మీరు వాల్యూని ప్రింట్ చేస్తే మీకు అన్డిఫైన్డ్ వస్తుంది దిస్ డాట్ నేమ్ అనేది. సో దానివల్ల మీకు ఎర్రర్ అనేది రావచ్చు. సో దీని యొక్క ఫీచర్ని నేచర్ని మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. అది ఎస్పెషల్లీ మీరు దిస్ అనే కీవర్డ్ని యారో ఫంక్షన్లో యూజ్ చేస్తున్నప్పుడు లేదా దిస్ అనే కీవర్డ్ని ఇంకొక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు దాన్ని బేస్ చేసుకొని మీరు కోడ్ రాస్తున్నప్పుడు ఈ ఫీచర్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్ విత్ ద రీజన్. సో ఇది కూడా చూడండి, ఈడు కోడ్ ఇచ్చాడు కదా, ఇక్కడ ఆబ్జెక్ట్లో మెథడ్ ఇచ్చాడు, అది కూడా యారో ఫంక్షన్ కన్సోల్ డాట్ లాగ్ దిస్ అనేదాన్ని యూజ్ చేశాడు. సో ఇప్పుడు మీరు కనుక దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ అనే దాన్ని కనుక మీరు కాల్ చేస్తే దిస్ కీవర్డ్ అనేది మీరు బ్రౌజర్లో కనుక ఈ సింటాక్స్ని ఫాలో చేసి ప్రింట్ చేశారంటే మీకు అది గ్లోబల్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది, అంటే విండో ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది. మీరు చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఈ కరెంట్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ అలా కాదు. ఒకవేళ మీరు నోడ్ కానీ వేరే వాటిలో యూజ్ చేసినప్పుడు ది ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ అనేది మీకు నోడ్ జేఎస్ యొక్క గ్లోబల్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది. అదే మీరు యూస్ట్రిక్ట్ యూజ్ చేసి మీరు ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ని మీరు ప్రింట్ చేసినప్పుడు మీకు అన్డిఫైన్డ్ అనేది వస్తూ ఉంటుంది. సో దాని యొక్క అవుట్పుట్ యొక్క రీజన్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే హౌ కెన్ యూ హ్యాండిల్ ఆర్గ్యుమెంట్స్ ఆబ్జెక్ట్ లైక్ ఫంక్షనాలిటీ ఇన్ యారో ఫంక్షన్. సో యారో ఫంక్షన్స్లో మీరు ఆర్గ్యుమెంట్స్ని మీరు ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఎలా మీరు దాన్ని హ్యాండిల్ చేస్తారని చెప్పేసి అడిగారు. సో దానికి ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చాను కదా. సో మీరు నార్మల్గా ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ ఆబ్జెక్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. నార్మల్ ఫంక్షన్లో మీరు ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేసి ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు, బట్ డైరెక్ట్గా మీరు యారో ఫంక్షన్లో మీరు ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేయడానికి లేదా దాన్ని యూజ్ చేయడానికి ట్రై చేసినప్పుడు మాత్రము ఆ ఆర్గ్యుమెంట్స్ అనేవి ప్రింట్ అవ్వవు. సో దానికోసం మనం ఏం చేస్తాము, ఈ ఆర్గ్స్ అనే దాన్ని రెస్ట్ పారామీటర్ యూజ్ చేసుకొని మనం ఏదైతే ఫంక్షన్ లోపలికి ఆర్గ్యుమెంట్స్ని పంపుతున్నామో వాటిని మనము ప్రింట్ చేస్తాము. సో దాని యొక్క సింపుల్ ఎగ్జాంపుల్ ఇది. కెన్ యూ రైట్ ఇఫీ విత్ యారో సింటాక్స్. సో యారో సింటాక్స్తో యూజ్ చేసి ఇఫ్ ఇన్ ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ని మనం క్రియేట్ చేయొచ్చా? ఎస్, వీ కెన్ క్రియేట్. సో ఇదిగోండి చూడండి, దాని ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని ఫస్ట్ నుంచి తప్పకుండా చూడండి, చాలా ఫోకస్డ్గా చూడండి, మీ ఓన్గా మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు తప్పకుండా అర్థమవుతుంది. సో ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.